అయ్యగారి వందనాలు, కూడినందరూ వందనాలు. మా సాక్ష్యం అమ్మ పెద్ద సాక్ష్యం ఉంది. మా మేనల్లుని బతికించింది యేసయ్యే. మా మేనల్లు సాక్ష్యం కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. మా చెల్లెలు అల్లుడు కానీ మా అన్నయ్య కొడుకే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. వాళ్ళ అమ్మాయి కిడ్నీలు ఇచ్చింది. కానీ అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా మా మేనల్లుడు బాగలేదు అయ్యా, సంఘంలో కూడా చెప్పి ప్రార్థన చేయండి అయ్యా, మీ సొంత చేస్తానమ్మా అన్నాడు. చేస్తున్నాడు. మొన్న కూడా అడిగాడు, అయ్యగారు ఎట్టుందయ్యా అని. బాగానే ఉందయ్యా అని చెప్పాను. కిడ్నీ వాళ్ళ అమ్మ ఇచ్చింది. 6వ నెల వచ్చింది. ఇప్పుడు 5 నెలలు నిండిపోయినాయి. బాగానే ఉన్నాడు. అయ్యా నేనేం చెప్పానంటే వాళ్ళ భార్యాభర్తకి, దేవుడే నమ్ముకోండి అమ్మా, ఇప్పుడు నీ భర్త బాగలేదు కదమ్మా, తర్వాత నీ దేవుడేగా నీకు తోడు అని చెప్పాను. చెప్పగానే అమ్మాయి బైబుల్ ఇచ్చి ప్రార్థన చేసుకోమ్మా సునీత అంటే, సరేనమ్మా అమ్మ నీ మొగుడు పిల్లలిద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు. నేను దేవుడే నమ్ముకుంటాను అమ్మ, మీ దేవుడే మా దేవుడు. అమ్మ చెప్తానే ఉంది, నువ్వు ఎప్పటి నుంచో అమ్మ కోసం ప్రార్థిస్తున్నావు అమ్మ, నేను దేవుడే నమ్ముకుంటాను. ఇంత చివరి దశకు వచ్చింది, బతకడన్నారు. అది బాగా ఇంప్రెషన్, లివర్ కూడా ఇంప్రెషన్ వచ్చింది అనమాట. బాగా కండిషన్ బాగా సీరియస్గా ఉంది. ఆ అబ్బాయి ఇప్పుడు కూడా దేవుడు వాక్యం వింటాం. దేవుడి ఇద్దరు దేవుళ్ళో ఉన్నారు, భార్యాభర్త అందరు. మీ అందరూ ప్రార్థన చేశారు. అయ్యగారు అయితే మరి ఎప్పుడు చేస్తానే ఉండే అయ్యగారికి ఫోన్, ఎప్పుడు సీరియస్గా ఉండే అయ్యగారికి ఫోన్ చేసేదాన్ని, అయ్యా ఇట్టుందయ్యా ప్రార్థన చేయాలయ్యా అని చెప్పాను. చేశాడు. అయ్యా మరి నా సాక్ష్యం చాలా చెప్పలేను అనుకుంటుంది. అయితే అయ్యా దేవుడు ఎంత కాపాడుతున్నాడంటే అంత కాపాడుతున్నాడు. కానీ సంఘం అంతా కూడా ప్రార్థిస్తున్నాడు, అయ్యగారు ప్రార్థిస్తున్నాడు, అన్ని సంఘాలు కూడా ప్రార్థన చేస్తున్నారు నా కోసం. ప్రాణాపాయ పరిస్థితికి వచ్చింది నాకు చాలాసార్లు. నిన్న ఈ 3-4 రోజుల క్రితం కూడా మళ్ళీ అలా హార్ట్ వీక్ ఎక్కువగా నాకు కొట్టుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్లు కూడా. కానీ నేను ఆదివారం కూడా నేను ఎట్టయిన కానీ మెట్లు ఎక్కకూడదని మా వారు 2 వారాలు రానియలేదు, 2-3 వారాలు రాలేదు నేను ఆదివారం. కానీ నేను రావాల్సిందే, దేవుడే ఇస్తాడు నాకు ఓపిక. మెట్లు ఎక్కుతాను నేను అయితే, కానీ ఏమైనా కానీ ఆయనే బతికిస్తున్నాడు కాబట్టి నేను ఎందుకు ఆగుతా, నేను ఆగనని వస్తున్నాను. దేవుడు సన్నిధికి నడిపిస్తున్నాడు. బాగా లేకపోయినా కూడా నాయన దేవుడు ప్రార్థన చేసుకొని ఎప్పటికే ఏమో ఎట్లా ఉందంటాడు, కానీ నేను భయపడను. దేవుడే చూస్తాడయ్యా, ఆయనే కాపాడుతున్నాడు. అయ్యగారు అయ్యా బాగలేదయ్యా అనగానే ఏ సాగునైనా ప్రార్థన చేస్తాడు. అమ్మా ఎట్టుందని అడుగుతాడు, బాగానే ఉందయ్యా అని. అప్పుడప్పుడే పగవల్లే రావటం, చల్లారిపోవటం అనమాట. అంత ఇదిగా ఉంది నా తిథి. ఈరోజు నిలబడ్డానంటే నాయన దేవుడు ఎంతో నన్ను ఒక అద్భుత కార్యం మా కుటుంబానికి మాకు దేవుడు దగ్గరగా ఉంచుకొని దీవించడానికి ఈ సంవత్సరం అంతా కూడా నాయన ఎంత ఇదిగా సంవత్సరం వెళ్ళిపోయింది ఇక్కడికి కంటిన్యూగా రావటం. మేము ఇక్కడికి వచ్చిన కాడ ఇంకా బాగా బలపడ్డాము. మేము ఆత్మీయంగా ఎదిగా. మా వారైతే ఇక్కడ బాగుంది, ముందు అర్థం కాలేదే నాకు అన్నాడు. కానీ అయ్యా నిదానంగా అర్థం చేసుకోవాలి అనుకున్నాను. ఆయనకు అర్థమైంది నాకు నిదానంగా. అయ్యగారు బాగా ఆత్మీయంగా ఎంతో ఆత్మీయంగా అద్దుకొని ఉండాలి అని రాత్రి చెప్పారు. మీ కట్లు మీరు ఇప్ప తీసుకోవాలి, మీ లోతులు మీరే నడవాలి, మీరే సర్దిద్దుకోవాలి. అవును మనమే సర్దిద్దుకోవాలని ఎంతో అనుకుని అయ్యా ఏం చెప్పారు. నాకైతే చదువు రాదు, ఏది చదవడానికి రాదు, పాడితే పాడతా కానీ నేను పాడలేను. కానీ నా ఆశ ఏంటంటే అయ్యే చెప్పేదన్నీ అర్థమైంది, కానీ నేనేమి ముందుకు రాలేని చెప్పలేను. అలా నా జీవితం ఇలా 2003లో వచ్చాము ఈ ఊరు. దేవుడు మనం కాపాడుతున్నాడు. 2 వారాలు తేడా ఉండి అని నర్సాపేట వచ్చింది. నేను భయంకరంగా పూజలు చేసేదాన్ని. అట్లా దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు చెప్పలేం మీరేంది అట్లా మాయావు అది ఇదని. ఎంతమంది నానైతే ఏది నువ్వు అట్టెందుకు మారావు గణాచారివి, ఎవరు మార్చలేదమ్మా, నువ్వు మార్చారు, మిమ్మల్ని మారలేదమ్మా. దేవుడు నన్ను పిలిచాడు, నిజంగా పిలిచాడు. కుర్చీలో కూర్చొని పిలిచాడు. నేను అడిగా ఆయన్ని, ఏందయ్యా ఎవరు తగ్గిలేకపోయారు మరి నా బాధ
మరి నువ్వు ఉండవు నాయన, నువ్వు మరి నాకు నువ్వే దిక్కయ్యా మరి అని ప్రార్థన చేసుకొని ఈ సంవత్సరం అయితే నా బిడ్డ ఇక్కడికి రావడం కారణం ఏంది తెలుసు? ఎంత మొరపెట్టుకున్నానని. నాయన నా బిడ్డల దగ్గరికి తీసుకురాయ్యా, నాకు ఎవరున్నారు? పెద్ద కుమారుడు గుంటూరు వెళ్ళారు, పిల్లలు చదివించుకోవడానికి నాకు తోడు ఎవరు లేరయ్యా అని ప్రార్థించుకున్నాను. నా బిడ్డల్ని తీసుకొచ్చారు, నా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు, నాకు తోడుగా నాకు ఆదరణగా నా బిడ్డ బాగా చేస్తూ నన్ను చూస్తూ ఉన్నారు. అదంతా దేవుడు కృపేరని నేను అన్నీ చేస్తున్నారు. ప్రతి ఒక్కదానికి దేవుడు చేసిన మేలును బట్టి నా బిడ్డలు మరి నా బిడ్డలు నడిపించిన విధానాన్ని బట్టి నాయన నేను స్తుతులు చెల్లిస్తున్నా. సాక్ష్యం, ఈ సాక్ష్యం అంతా నాయన ఆయన దేవుడు చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు కంటికి కనపడమంటారు, ఇదే అనుకుంటాను. అయ్యా అయ్యా నా బిడ్డ దగ్గర ఉన్నారు కదా అయ్యా అని ఎంతో మొరపెట్టుకున్నాను. నా బిడ్డల దగ్గరికి తీసుకొచ్చాడు హైదరాబాద్ నుంచి. ఎంత మొరపెట్టుకున్నానంటే దేవుడికే తెలుసు, నాకే తెలుసు. నాకు తోడుగా లేదు అని ఆ బిడ్డని తోడుగా తీసుకొచ్చినందుకు వందనాలయ్యా, దేవుడికి వందనాలయ్యా. నా పనిలాగే నాకు ఎవరుండేవాళ్ళు ప్రభు తోడుగా. నీ సాక్ష్యం ఎంతో దీవించిన కాక స్తోత్రం. హల్లెలూయా.